నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. చాలా రోజులైపోయింది మేడం మిమ్మల్ని అయితే చూసి. Absolutely. అసలు మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు అయితే చాలా మంది మిమ్మల్ని మిస్ అయ్యే ఉంటారు. మీ రెమెడీస్ కానీ, మీ మాట తీరు కానీ, జనాల్ని అట్రాక్ట్ చేసుకునేది అంటే మీ సబ్జెక్ట్ చెప్పే విధానం అది చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటది. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. ఎమోషనల్ అవుతున్నారు. లేదు. అదే. సో ఇప్పుడు మేడం మనం ఇప్పుడు ఉగాది అయిపోయింది. సో ఫస్ట్ ఫ్రెష్గా మనం ఈ ఇయర్లో అయితే మనం మొదలు పెట్టబోతున్నాము. ఏప్రిల్ మంత్లో రాశి ఫలితాల గురించి చేద్దాం మేడం. ద్వాదశ రాశుల వారికి ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటారు? సో ఒక్కొక్క రాశి గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఒకసారి చెప్తారా మేడం? మేష రాశికి ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. ముఖ్యంగా అందరికీ కూడా ది ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి హూస్ వాచింగ్ కిరణ్ టీవీ అండ్ ఫర్ ది కిరణ్ టీవీ మేనేజ్మెంట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇక్కడ ఏప్రిల్ రాశి ఫలాలతో కనుక మనం మొదలు పెడితే మనం జనరల్గా చెప్పుకునేటట్టుగా ఈ గ్రహాలు అనేవి ఎవ్రీ మంత్ మనకి మారే గ్రహాలు ఉన్నాయి. తర్వాత 2.5 సంవత్సరాలకి మారే శని భగవానుడు, సంవత్సరం మారే గురు భగవానుడు, సంవత్సరంన్నర వ్యవధిలో అంటే మారే ఈ సంవత్సరంన్నరకి ఇంకొంచెం మారే రాహుకేతువులు ఉన్నారు. సో ముఖ్యంగా మనకి మారే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఈ ఈ గ్రహాలు అనేవి ఇవి ఎవ్రీ మంత్, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అంటిల్ 45 days ఈ గ్యాప్లో మారుతూ ఉంటాయి కదా. అయితే రవి భగవానుడితో కనుక మనం మొదలు పెట్టినట్లయితే ఏప్రిల్ 14వ తారీఖు రవి మేషరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్న రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి అంటే ఆయనదైన ఎగ్జాల్టేషన్ ఫేజ్లో, ఆయనదైన ఉచ్చ స్థితికి, ఉచ్చ రాశికి ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. కుజ భగవానుడు ఏప్రిల్ 2వ తారీఖు మీనరాశి సంచారం. ప్రస్తుతానికి ఆయన కుంభంలోనే ఉన్నారు. నిన్ననే నక్షత్రం ట్రాన్సిట్ కూడా అయింది శతభిషం నుంచి ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రానికి. బుధ భగవానుడు ఏప్రిల్ 11వ తారీఖు మీనరాశికి. బుధ భగవానుడు కూడా వక్రగతి వదిలేసి ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. సో అది కూడా వరల్డ్కి ఒక గుడ్ న్యూసే. అంటే ప్రస్తుతానికి వరల్డ్లో జరిగే ఈవెంట్స్ని బట్టి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తర్వాత గురు భగవానుడు మనం అనుకున్నట్టు ఆయన సంవత్సరానికి ఒకసారి మారుతారు కాబట్టి ఆయన మిథున రాశిలోనే ఆయన పునర్వసు నక్షత్రంలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. శని భగవానుడు మీనరాశి అందే ఆయనదైన సొంత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో. శుక్ర భగవానుడు మార్చి 26 మేషరాశికి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీనం నుంచి. ఏప్రిల్ 19వ తారీఖు ఆయన మేషం నుంచి వృషభానికి కూడా వెళ్ళిపోతారు. ఆ రిజల్ట్స్ మనం రాశి మాట్లాడేటప్పుడు చెప్పుకుందాం. రాహు భగవానుడు కుంభంలోనే, కేతు భగవానుడు సింహంలో, చంద్ర భగవానుడు తెలిసిందే సూపర్ హీరో. 2.5 రోజులకి చకచకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండరు ఆయన. గట్టిగా పట్టేసుకుందాం. రైట్. సో ఈ రాశులందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది మనం ఒకళ్ళొకరికి చెప్పుకుందాం. మేడం, కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఈ గ్రహస్థితి బట్టి వాళ్ళకి ఎలా ఉందో చెప్తారా? తప్పకుండా. కర్కాటక రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి చంద్రభగవానుడు. అయితే చంద్రభగవానుడు సూపర్ హీరో కాబట్టి 2.5 రోజుల వరకు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు ఆయన. కర్కాటక రాశి మీద ఈసారి ఎవరి చూపు కూడా లేదు కాబట్టి కర్కాటకం వాళ్ళు ఆల్ ఇన్ ఆల్ బతికిపోయినట్టే ఓ రకంగా. తర్వాత ఏం ముందు చెప్తావా అని అంటే తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు హెల్త్ అండ్ పర్సనాలిటీ ఇండివిజువల్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి, ఎడ్యుకేషన్, ఫన్ అండ్ లవ్ అండ్ రొమాన్స్ మాట్లాడుకుంటాం కాబట్టి, అట్ ద సేమ్ టైం మ్యారేజ్ హౌస్ మాట్లాడుకుంటాం అండ్ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మాట్లాడుకుంటాం కాబట్టి, హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు కర్కాటక రాశి వారికి, కానీ సింహరాశిలో కూడా మీకు నీడ్లెస్ ఫోకస్ ఇస్ ఎసెన్షియల్. మీకు సింహరాశిలో మీకు కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే లాస్ట్ 1 yearగా మీరు కనుక చూసినట్లయితే కాస్త చికాకులు కానివ్వండి, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఇటువంటి స్ట్రెస్ ఫార్వర్డ్ మూమెంట్స్ మీకు ఎక్కువ అవుతూ ఉంటాయి లాస్ట్ 1 yearగా. ఆర్గ్యుమెంట్స్ పరంగా కానివ్వండి, అనవసరమైన డిస్కషన్స్ పరంగా కానివ్వండి, ఈ నవంబర్ వరకు 2026 నవంబర్ వరకు కూడా మీకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ హెడేక్స్ లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అంతకి తప్ప మీకు ఏమీ ఉండవు. తెలియని అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో అని కంగారు పడి భయపడి అనవసరమైన టెస్టులు చేయించుకోవడం తప్ప ఏమీ ఉండదు.
సో కాబట్టి అంటే నిజంగా ఏదన్నా ఎయిల్మెంట్ ఉంటే దయచేసి ప్లీజ్ టేక్ మెడికల్ హెల్ప్. బట్ లేదు నిజంగా ఏమీ లేదు మన ఆలోచనే మన శత్రువు అనుకుంటే మాత్రం సరదాగా వెళ్ళి టెస్టులు చేయించుకోవాల్సిన పని లేదు. కేతు కూర్చున్నాడు కాబట్టి అప్పుడప్పుడు కాస్త కరాబిళ్ళ ఆడడం కేతుకు అలవాటే. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కీప్ యువర్ కర్మ రైట్, యూ విల్ బీ హ్యాపీ. ఎడ్యుకేషన్, ఫన్ అండ్ లవ్ అండ్ రొమాన్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు కుజ భగవానుడు అవుతాడు వృశ్చిక రాశి కాబట్టి. కుజుడు కూడా మీకు ఇక్కడ మీన చూపుతో ఉన్నాడు కాబట్టి అది కూడా 4th, 5th and 12th హౌసెస్ ఆస్పెక్ట్ చేస్తాడు. మీకు 4వ స్థానం, 5వ స్థానం, 12వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే సడన్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. చదివేద్దాం, ఏదో సాధించేద్దాం, బాగా చదివేసుకుందాం అని అనిపిస్తుంది. బాగా మైండ్లో ఐడియాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. ఐడియాలు ఎందుకు వస్తున్నాయి అనే డిస్కషన్ పక్కన పెట్టేసేసి వచ్చిన ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కనుక మీరు ఆలోచిస్తే ఈ 45 days ఇస్ ఎ గోల్డెన్ టైం పీరియడ్ అండి కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఇక్కడ మీకు 4th house, 5th house, 12th హౌస్లో మీకు ఇక్కడ చూపులు పడుతున్నాయి కాబట్టి మీకు ట్రావెల్ ఎక్కువ ఉండడం కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఫారిన్ ఎడ్యుకేషన్ కి వెళ్ళి చదువుకోవాల్సిన ఐడియాలు కానివ్వండి, ఇటువంటివి మీకు జనరల్గా మీకు వస్తూ ఉంటాయి ఇక్కడ. అటువంటి ఐడియాస్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ప్లీజ్ ట్రై అండ్ టేక్ దిస్ ఐడియా వెరీ వెరీ సీరియస్లీ. అంటే లోన్లు పెట్టేసుకోవచ్చు, అవన్నీ మీ మదర్ ఫాదర్ దే విల్ టేక్ కేర్ ఆఫ్. చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు, వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. అనదర్ టిప్, డిఫెన్స్ ఎగ్జామ్స్, పోలీస్ ఎగ్జామ్స్, యూనిఫామ్తో ఉండే ఏ ఎగ్జామ్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ రాస్తున్న వాళ్ళు ఆల్ ది వెరీ బెస్ట్. మనం గత 3 సంవత్సరాల నుంచి సరిగ్గా చదువుంటే మీరు క్లియర్ అవుతారు. అమ్మా లేకపోతే నువ్వు పాస్ అవుతా ఉంటావు, నేను పాస్ అవ్వలేదని చెప్పేద్దామని కింద కమెంట్లో లాస్ట్ 2 months చదివేస్తే ఎలా వచ్చేస్తే రావు. గత 3 సంవత్సరాలుగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్ ది బెస్ట్, లేకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ అదే డేట్లు చెప్తాను, సో అప్పుడు రాసుకుందరు. అంటే కష్టపడితే రిజల్ట్ ఉంటుంది, అంతే కదా. డిఫెన్స్ ఎగ్జామ్స్ అన్నప్పుడు ఇట్స్ లైక్ NDA ఇట్లాంటివి రాస్తూ ఉంటారు కదా స్వప్న. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ వాటిల్లో మీకు పోలీస్ కానీ అటువంటి సెలెక్షన్స్ రావాలంటే సో సిగ్నిఫికెంట్ టైం పీరియడ్ కనుక మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ మీకు రిజల్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మ్యారేజ్ హౌస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు శని భగవానుడు అవుతారు. శని మీనంలోనే ఉన్నారు, భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్. గత 2.5 years, లాస్ట్ 2.5 years 2024-23 గురించి మాట్లాడుతున్నాను. కర్కాటక రాశి వాళ్ళకి చాలా టఫ్ టైం పీరియడ్ నడిచింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా కనుక అంటే హెల్త్ పరంగా కానివ్వండి అటువంటి టైమ్స్లో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ మిజరబుల్ టైమ్స్ కాబట్టి బట్ ఈ టైంలో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గుడ్, టచ్ వుడ్. సో మీ అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారని, ఎవరికైనా డిఫరెన్సెస్ ఉంటే వాళ్ళందరూ కూడా సార్ట్ అవుట్ చేసేసుకున్నారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లేదు పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకుని సార్ట్ అవుట్ చేసుకోవాలంటే మాత్రం దిస్ ఈజ్ అన్ అమేజింగ్ టైం పీరియడ్. ఎందుకు ముఖ్యంగా మీ ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఫిగర్స్ యొక్క సపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. ఆ సపోర్ట్ తీసుకుని మీరు చాలా చక్కగా మీరు మీ ఫ్యామిలీ లైఫ్ని సెట్ చేసుకోవడానికి కానివ్వండి చాలా చాలా బాగుంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే 9th house and 10th house లార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు, కుజ భగవానుడు అవుతారు. గురు భగవానుడు కూడా మీకు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు సరే 45 daysలో ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే షార్ట్ ట్రావెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, బాగా షార్ట్ ట్రావెల్స్, చిరాకుతో ట్రావెల్స్. ఆ ట్రావెల్లో మీకు అవతల వాడు ఫోన్ ఎత్తకపోవడం, అప్పటిదాకా అరేంజ్మెంట్లు అయిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు దొరకకపోవడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే డ్రైవర్లు విసిగించడం కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కానివ్వండి, స్టాఫ్ విసిగించడం కానివ్వండి, లేకపోతే మీ టీమ్స్ విసిగించడం కానివ్వండి, ఎక్విప్మెంట్ పనిచేయదు సడన్గా, మీరు చెప్పిన ఐడియాస్ ఇంప్లిమెంట్ అవ్వవు, లేకపోతే మీరు చెప్పిన ఐడియాస్ యాక్సెప్ట్ అవ్వవు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కానీ కమ్యూనికేషన్ చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. యూ విల్ బీ ఏబుల్ టు సేల్ స్మూత్ అంటిల్ జూన్. కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగాలు మారకపోవడం మంచిది. ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, కొత్త బిజినెస్లు పెట్టకపోవడం మంచిది. ఆల్రెడీ పెట్టున్న వాళ్ళు కంటిన్యూ యాజ్ ఇస్, లేదండి నడవట్లేదు, నడుస్తుంది, ఒక్క 4 నెలలు ఓపిక పట్టండి, మీ టైం వచ్చేస్తుంది. కర్కాటకం వాళ్ళ టైం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత బాగుందా మ్యామ్? జూన్ నుంచి బాగుంటుంది వీళ్ళకి, ఇంకా బాగుంటుంది. సో కాబట్టి ఈ 4 నెలలు ఎంత, ఏప్రిల్ వచ్చేసింది కదా, ఏప్రిల్, మే, జూన్ 3
4 లోపు 3 వచ్చేసాయి. సో ఇంకేముంది, మళ్ళీ వచ్చేస్తాయి. సో ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ సేఫ్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ టైం పీరియడ్. కానీ కంటిన్యూ వేర్ యు ఆర్, డు నాట్ ఈవెన్ షిఫ్ట్, డోంట్ ఈవెన్ చేంజ్, ఏది కూడా వద్దు. ఇల్లు మారడాలు కానివ్వండి అటువంటివి కూడా ఏమీ అక్కర్లేదు ఇక్కడ. కాస్త ఓపిక పడితే శుభ్రంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ జన్మ జాతకాల రీత్యా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, మీకు ఏమైనా ఇండివిజువల్గా క్వశ్చన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ లగ్నాన్ని బట్టి మళ్ళీ మారుతుంది కాబట్టి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. తప్పకుండా మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే.